ఎస్కోట రైల్వే స్టేషన్లో రైలు ప్రయాణంపై అవగాహన కల్పిస్తున్న ఆర్పీఎఫ్ అధికారులు రైలులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకి జాగ్రత్తలు సూచనలు చేశారు. రైలులో ప్రయాణం చేస్తున్న వారికి టోల్ ఫ్రీ నంబర్ 139కి కాల్ చేసిన వెంటనే తర్వాత స్టేషన్లో వచ్చి సమస్యని పరిష్కారం చేస్తామని తెలిపారు. ప్రయాణికులు మాత్రం రైలులో డోరు వద్ద నిలబడి తొంగి చూడకండి అని తెలిపారు. అదేవిధంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ట్రైన్లో జరిగినా 139కి కాల్ చేసి తక్షణమే ఆర్పీఎఫ్ అధికారులకు తెలియచేయాలని తెలిపారు. నాకు వార్త అయిపోతుంది. చెప్పండి సార్. రైల్లో ప్రయాణం చేస్తున్న దానికి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా, ఎటువంటి కష్టం కనిపించినా, మీ సీట్లు ఎవరైనా ఆక్యుపేషన్ చేసినా మీరు వెంటనే 139 నెంబర్కి ఫోన్ చేసి మా యొక్క సహకారాన్ని మీరు పొందగలరు. నెక్స్ట్ స్టేషన్లో వచ్చి మేము మీకు సహాయం అందిస్తాం. తర్వాత ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎటువంటి తినుబండారాలు కానీ, అపరిచిత వ్యక్తులు, తెలియని వ్యక్తులు ఇచ్చినటువంటి తినుబండారాలు తీసుకోకూడదు. రైల్వే తరపు నుంచి ఐఆర్సీటీసీ వాళ్ళు అమ్మిన వస్తువులు తీసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు మంచి ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి హ్యాపీగా మీ గమ్యం చేరుకోవాలనే మా ఉద్దేశం. ఆ తర్వాత బండిలో మీకు ఎటువంటి ట్రైన్లో ఇబ్బంది ఏర్పడినా, మీ బెర్త్లో ఎవరు ఆక్యుపేషన్ చేసినా సరే 139 అనే నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే నెక్స్ట్ స్టేషన్లో మా స్టాఫ్ వచ్చి మీకు వాళ్ళ సహాయం మీకు అందిస్తారు. ఆ తర్వాత మీరు జర్నీలో ఈ కన్వర్స్ ఉంటాయని చెప్పేసి డోర్ల దగ్గర కానీ ఇలా పట్టుకొని మీరు ప్రయాణం చేస్తే పాయింట్ల దగ్గర జరికొచ్చి ఫ్రంట్కి వెళ్ళిపోవడానికి, ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రమాదం జరుగుతుంది అనమాట. అందువల్ల ఎవరు కూడా చిన్నపిల్లలు డోర్ల దగ్గర ఉండద్దు. కిటికీల దగ్గర కూర్చుని పర్లేదు. డోర్ల దగ్గర నిలబడితే ఆ డోర్ కూడా యాక్షన్ వచ్చి మనకి పుష్ చేసేస్తే మనం బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. ప్రమాదం జరుగుతుంది. ఇవన్నీ మీరు గమనించి మీ యొక్క ప్రయాణాన్ని సుఖప్రదం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.